అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చంద్రబాబు సర్కార్ మరొకసారి ల్యాండ్ పూలింగ్కి సమాయత్తమైంది. రాజధాని సమీపంలోని మండలాల్లో పలు గ్రామాల్లో భూ సమీకరణకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సమీపంలోని గ్రామాల్లో గ్రామ సభలు అయితే అధికారులు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో అన్ని గ్రామాల్లో దాదాపుగా భూ సమీకరణ కింద భూములు ఇచ్చేందుకు రైతులు విముఖత వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా తమ భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. పొన్నికల గ్రామంలో అయితే ఏకంగా గ్రామ సభను రద్దు చేసి పంపించేశారు అధికారులని. అలాగే పెదపరిమి గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందని చెప్పినప్పుడు కూడా రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఎక్కడా కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. పైగా పలు డిమాండ్లను అయితే ప్రభుత్వం ముందుంచారు. అయితే మనం ప్రస్తుతం పెదపరిమి గ్రామంలోనూ, ఇది తుళ్ళూరు అమరావతి రాజధాని ఏదైతే ఉందో తుళ్ళూరుకి పక్కనే ఉన్నటువంటి మండలం. ఆ మండలంలో పెద్దపరిమి గ్రామం ఉంది. గ్రామంలో భూ సమీకరణకి గ్రామ సభ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. రైతులు గ్రామస్తులు భూ సమీకరణ కింద భూములు ఇచ్చేందుకైతే సిద్ధంగా లేవని గ్రామ సభలో తేల్చి చెప్పారు. అయితే అసలు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, వారి డిమాండ్లు ఏంటి అనేది గ్రామస్తులతో రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి పెదపరిమి గ్రామంలో ఉన్న రైతులతో మాట్లాడదాం. పోయేటప్పుడు మళ్ళీ ఏం జరిగిద్దో, మళ్ళీ అయ్యగారు వస్తే బ్యాంక్ ఇవ్వడు. ఈ దారిన ఉందా, నాకు 4 ఎకరాలు ఉంది, పెట్టుకొని 10 లక్షలు ఇస్తున్నాడు. దానికి ఉపయోగం లేకుండా ఎందుకు? మా పొలాల్లో మా ప్లాట్లో మాకే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఏం తెలిసే పని లేదు. ఏ జిల్లా జిల్లా రాష్ట్రం అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? గతంలో తీసుకున్న వాళ్ళయే ఏమి లేదు ఇప్పటికి. ఇప్పుడు మా భయం అది. ఎందుకని అంటే చంద్రబాబు ఏమో రాజధాని పక్కనే ఉన్నారు, మీరు డెవలప్ చేస్తాం. మేము ఒక మాట చెప్పాలంటే కరుడు కట్టిన టీడీపీ వాళ్ళం, ఎన్టీ రామారావు అప్పుడు వాళ్ళం, ఎన్టీ రామారావు అప్పటి నుంచి మేము పార్టీని గురించి కాదు. నా పేరు రాఘవరెడ్డి, మేము మోదుగుల వాళ్ళం, వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ తాలూకా వాళ్ళం. ఇట్టనే మరి మళ్ళీ ఇట్ట బీళ్ళు పడిపోద్దో, మరి ఏం జరిగిద్దో అందరూ భయపడిపోతున్నారు. అదే ముందు ఆ ఊళ్ళో అనకుండా హరిచంద్రపురం, దొండపాడు పోయినట్టుకుందిగా, బోరుపాలెం అని వడ్లమాను మాది. ఇంత మొట్టుకైనట్టయితే అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చేది కాదు. దేశం అంతా పోయేటప్పుడు మళ్ళీ ఏం జరిగిద్దో, మళ్ళీ అయ్యగారు వస్తే మళ్ళీ పోలీసులు చేత దెబ్బలు తినాల్సి వచ్చిద్దామని భయపడుతున్నారండి రైతులు. అది వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్తున్నారు. కరెక్టేనండి, కాదంటల్లా. ఒక్కరో భూమి పోగొట్టుకోవాలా చెప్పు, అదొకటి. మేము మనిషికి 10 మంది కానీ మేము నష్టపోయినా పని చేసే వాళ్ళకి పని చూపిస్తున్నాం. మాకు లాభం ఏమి రావటం లేదు భూమిలో. వాళ్ళు 10 మంది బతుకుతున్నారు. మరి వీళ్ళందరూ ఎలా అండి మరి? సరే, ఈయన దిగిపోయేటప్పుడు మాకు ఏమైనా ప్లాట్ చూపిస్తాడా? ప్లాట్ చూపిస్తే ఆ ప్లాట్లో పోయి ఎంచర్లో బంచర్లు వేసుకొని ఏమోలే ఇది ఉందిలే అని అనుకుంటాం, బాగానే ఉంది. మరి ఏమీ లేకుండా మరి మేము డైలీ రాజధానిలోకి వచ్చేవాళ్ళం. అసలు ఆ గర్భిణీ అమ్మాయిని దన్నినప్పుడు కూడా ఆ అమ్మాయి నా కుప్ప మీద దంతే నేను ఈ కుప్ప మీద ఉన్నా. కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోయినాయి. అంతా వచ్చామని ఎగిరి తంతే దొర్లుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి కిందకి. మరి ఇంకేందండి మరి? అంటే చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు మేమే ఉంటా ఉన్నారు, మీరేమో మళ్ళీ తర్వాత ఏమో పరిస్థితి. ఆ ఉద్దేశం కాదండి. ఇప్పుడు మునుపు చంద్రబాబు బాగానే చేశాడుగా. ఏమనుకున్నాం మేమందరం? ఏమనుకున్నాం? పందాలు కాసి ఏందంటాడనండి. కానీ అసలు నాకు పందెం కానీ పేకాట కానీ అట్టేను. ఎవరు కావాలంటే 200 డబ్బులు ఇస్తాను. నాకు అలవాటు ఉంది. పేకాట ఆడేవాడిని కూడా చూడను. ముందు తాగుతాం, ఎవరైనా ముందు తాగుతా అంటే క్వార్టర్కి డబ్బులు ఇస్తాను. మరి అట్టాడి వాళ్ళని మరి ఈ తీరైపోతే మరి ఏమవ్వాలి? మళ్ళీ అట్ట అనుకున్నాం. చంద్రబాబు బాగా చేశాడు అన్నాం. చంద్రబాబు వస్తాడని పందాలు కాసాం. లాస్ట్కి ఏంది 23 సీట్లు అయింది. మళ్ళీ జగన్ 30 ఏళ్ళు వస్తాడన్నాడు. మేము అన్నాం 30 ఏళ్ళు కదయా, చంద్రబాబుకి 23 సీట్లు అన్న వచ్చినాయి, మీకు ఆ గది కూడా ఉందని అన్నాం. సరే 11 సీట్లు ఎన్నో వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు జనంలో ఎలా ఉందంటే మార్పు అనేది మనం చెప్పలేం. ఎటు వచ్చినా ఒక్కళ్ళేనే ఇట్ట కూడా రావట్లే, ముఖాముఖిగా కూడా రావట్లేదు. ముఖాముఖిగా వస్తే ఒక అందం ఉంటుందండి ప్రతిపక్షం, అట్ట కూడా రావట్లేదు. మరి ఇట్ట పోతున్నారు మన ఆంధ్ర వాళ్ళు. మరి ఏం చేయమని? 44,000 ఎకరాలు దగ్గర తీసుకోవాలి అని అంటున్నారు. తీసుకుంటే ఈ రాజధాని డెవలప్ అవుద్దని అనుకోవచ్చా, అవదని అనుకోవచ్చు? ఏది కాదని అనుకుంటున్నాం. ఆలస్యం అంటే ఇంకో పీరియడ్ వస్తే అందరికీ సంతోషమే. ఒక్క పీరియడ్ వస్తే సంతోషం, ముందు తర్వాత సంగతి. మీరు భూములు ఇవ్వాలి అని అనుకుంటే ఏది చేస్తే మీరు భూములు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఆ ఉన్నాయి తీసుకుని డెవలప్ చేసి ఇదిగో అది ఇప్పుడు 2 సంవత్సరాలు ముందు దాన్ని డెవలప్ చేసి వాళ్ళ ప్లాటులు చూపిస్తే అటంతా దేశం అంతా బాగుండి 4 ఊళ్ళో ఇస్తారండి. మాకు కూడా అంత అభ్యంతరం లేదు. అమరావతి రోడ్డు అది బాగుండా. ఎందుకంటే మేము నడిగందాయంలోనే ఉన్నాం, తుళ్ళూరు మండలంలోనే ఉన్నాం కదా, మాకు ఇబ్బంది ఏమి ఉండదు. మాకు కూడా పోయేటప్పటికి నువ్వు అది అడిపోయేది ఏదయ్యేది, మాకు అది గట్ట ప్లాట్ చూపిస్తే చాలు. ఒక్క రాయిపాతి నెంబరేజ్ ప్లాట్ చూపిస్తే మాకు సంతోషం. మరి ఎవరన్నా వచ్చినా మా ప్లాట్లు మేము సరి చేసుకుంటాం. కాయతుకుంటే లేదు, ఎవడరా నువ్వు నా కొడగలారా మునిపేమన్నా ముందే చెప్పాం కదరా నా కొడగలారా, మళ్ళీ ఇస్తే మళ్ళీ ఏమని ఇచ్చారా నన్ను వాడంటే మేమేం చేయాలండి చెప్పు? ఇప్పుడు పోలీసులు ఉన్నారు, వాళ్ళ పై ఒత్తిడిని బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇటోళ్ళు ఒత్తిడి చేస్తే అటు చేస్తారు, అటోళ్ళు ఒత్తిడి చేస్తే ఇటు చేస్తారు. వాళ్ళని కూడా మనం అనకూడదు, అంతే కదా.
మరి పెద్దలు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయవా అని పైనుంచి ఒత్తిడి వచ్చినప్పుడు తప్పు అని తెలిసినా కూడా అరెస్ట్ చేస్తారు. ఈ దారి వాళ్ళు వచ్చి చేసినా కూడా అంతే ఉంటుంది. అంత కాకపోతే చంద్రబాబు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వాళ్ళని మూసేయండి కోసేయండి అని. పెదపరిమి గ్రామ సభ ఒకసారి పెట్టారండి, రెండోది అనేది పెడతామన్నారు, పెట్టలేదు. పెట్టినా మేము రాము, అసలు రారులే, రైతులు కూడా రారు, దాన్ని మేము జరగనియ్యం కూడా, కూలింగ్ అనేది ఇయ్యం సార్ మేము. ఎందుకని గట్టి నిర్ణయం చేశారు? ఎందుకంటే అండి మేము అక్కడ 1 ఎకరం బాతికి నేను కూడా ఇచ్చా తుళ్ళూరు పూలింగ్. దానికి ఇంతవరకు ఒక ప్లాట్ చూపిలా. నా బిడ్డలు 2 బిడ్డలకి కట్న కానుకలు ఇవ్వాలంటే కనీసం ఒక 500 గజం ప్లాట్ ఇవ్వడానికి నేను చెప్పి ఆ కాగితాలు చూపిస్తే ఇసురు దిగుతున్నారు. ఏమంటే ఏదన్నా ఒక 2 లక్షలు కావాలని ఆ కాగితాలు పెట్టుకొని అంటే ఇవ్వట్లా. బ్యాంక్ ఇవ్వడు ఈ దారిన ఉంది, నాకు 4 ఎకరాలు ఉంది, ఆ 4 ఎకరాలు పెట్టుకొని 10 లక్షలు ఇస్తున్నాడు బ్యాంక్ ఇవ్వడు. దానికి ఉపయోగం లేకుండా ఎందుకు? ఎకరన్నారా ఎవరికి ఉపయోగం? అది ఎప్పుడో ఇస్తానన్నావు, ఎప్పుడు ఇచ్చావు? ఇవ్వలేవు. చంద్రబాబు నమ్మట్లేదా? మేము నమ్ముతున్నాం సార్, నమ్మే ఇచ్చాము. అయాల స్వతహాగా పోయి ఇచ్చాము నారాయణ గారు వాళ్ళకి. ఏది ఎకరం 34 సెంటు. మరి ఇప్పుడు ఎందుకని ఏమనంటున్నారు? ఇప్పుడు ఈయన అంటాం కారణం ఏంటంటే చేయలేడు సార్, ఆయన చేయలేడు, అంతే చేయలేడు. అది చేసి రమ్మనండి, చూస్తా ఆడిచ్చామండి, చూస్తున్నాంగా, ఒక కళ్ళతో చూస్తున్నాం. అది చేయండి, బ్రహ్మాండంగా చేయండి. మా 3 గ్రామాలు మాత్రం మేము ఇస్తాం. ఇప్పుడు రాపించుకొని మనండి, పెద్దలు ఉన్నారు గ్రామంలో, ఇప్పుడు రాపించుకోండి అయ్యా, ఈ 4 ఏళ్ళు ఉండాక మీది ఇవ్వండి అయ్యా, మీ 3 గ్రామాలు అన్నమాట ఇస్తాం. మొత్తం కావాలంటే 12 గ్రామాలు కావాలంటే ఎవరు అది పూలింగ్కి, అది వాళ్ళ ఎస్టిమేషన్ అట్టుందో. కానీ ఈ 3 గ్రామాలు తీసుకోండి, పరిమి, వడ్డమాను, హరిశంకరపురం తీసుకోండి, నెంబర్ 1 రాజధాని అయిపోయింది. అదేంటే మా ఉద్దేశం. లేకపోతే మా బాబు మీద, మేము తెలుగుదేశం పార్టీ బాబు మీద మంచి అభిమానంతో ఇచ్చాము. అయ్యాల చేయలేకపోయాడు, ఆయన ఉన్నాక ఇంకొకడు వస్తున్నాడు, ఆయన అడి చేస్తాడు, రేపు ఈయన ఉంటాడో ఉండడో. ఇచ్చే మేము ఆడల్లాడిపోయామండి, మా కుటుంబాలు జరగవు. నేను 4 ఎకరాల పొలం ఉంటే దాదాపుగా 4-5 కూలీలు పోతున్నారు, మేము చేసుకొని వస్తున్నాం. 4 గుడ్డు ఉన్నాయి, మేము అందరం బతుకుతున్నాం. ఇది మొత్తం దెబ్బతింటాం. ఉంటాడో ఉండడో అంటే ఎట్లా? అంతే కదండి. ఇప్పుడు ఆయాల 23 సీట్లు వచ్చినాయి, మళ్ళీ రావని నమ్మకం ఏందంటావు? రావచ్చు సార్, అది మన చేతుల్లో లేదు. ఏపీ ఎటు తిప్పినా తిప్పిద్ది. ఏపీలో జనం తెలియగలరు, నీకు ఆ పాతాళానికి దొక్కుతారు. ఏది ఓటుతోటి సామాన్యం కాదు. నువ్వు ఏదన్నా రిమార్కులు చేసావనుకో దెంగుతారు. ఇంకా 4 ఏళ్ళు ఉందకండి, నువ్వు ఏమన్నా చేసావనుకో ఏమన్నా ఉన్నాయి అనుకోండి అండి, దెంగుతారు. నువ్వు మళ్ళీ పచ్చిట్లకే కవర్ అవుతావు. ఆయన వస్తే ఇంక మనకి తెలియదు ఏముందా సార్? గవర్నమెంట్ ఎట్లా ఏడాది పర్లేదండి, ఇప్పటి వరకు బాగుందని మేము కూడా బాగా నమ్మామండి. ఆయన నమ్మాము, ఓట్లు వేసాము, ఓట్లు వేపించాము, చేసాము సార్. ఇదేంటంటే పూలింగ్ అనేది అడగకూడదు సార్. ఇంకా ఆయన అది నేను చెబుతుంది సార్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటుంచి అసలు ముందు 29 గ్రామాలలో 34,000 ఎకరాలు ఇచ్చారు. ముందు అసలు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అలాట్ చేయాలిగా, మరి అది చేసింది లేదుగా. అదేమన్నా చేశారా? సరే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 1150 ప్యాకేజ్ అన్నారు. ఇది 1250, 1000 ఏమన్నాయి 250. నారాయణ స్కూలు ఆయన పెట్టినప్పుడు స్కూల్ ఎంత ఫీజు తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఎంత ఫీజు? ఎకరం ఇచ్చిన రైతుకి 30,000, ఏమీ లేని మా ఖాళీగా ఉన్న అతనికేమన్నా నెలకు 5,000, అంటే సంవత్సరానికి వచ్చి 60,000. అది ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అసలుకి? ముందు దాన్ని డెవలప్ చేయాలి కదా. ముందు 29 గ్రామాలు ఇచ్చిన 33,000 ఎకరాలు ముందు దాన్ని డెవలప్ చేసి తర్వాత మన ఇక్కడికి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. ఏమీ లేకుండా ముందు మీరు పొలాలు ఇచ్చి మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే వాళ్ళకి అంతకుముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో రైతులు పడిన ఇబ్బందులు ఎవరు ఇంతవరకు చరిత్రలో ఇదిగారు. అసలు మహిళలు మహిళల గుండెల మీద ముందు పోలీసులు కనుక బోట్ల శబ్దం వినపడింది, వాళ్ళ ఆర్తనాదాలు కూడా వినపడలా, అంత ఇబ్బంది పడ్డారు. రేపు 2029కి రేపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతాడా? చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో అబిడిబిట్ సుప్రీంకోర్టులో ఏం వేసింది, ఎవరి ఇష్టం వాళ్ళు ఎన్ని రాజధానులు పెట్టుకోవచ్చు అని చెప్పి అబిడిబిట్ వేసాం. మీరు డిబేట్లో ABNలో కానీ TV5లో కానీ మిగతా ఇట్లో న్యూస్లో కానీ వచ్చినాయిగా. మరి మొన్న మోదీ గారు వచ్చాడు. మోదీ గారు వచ్చినప్పుడు నువ్వు 600-700 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మోదీని తీసుకొచ్చినప్పుడు దాన్ని గజెట్ చేస్తున్నాం, మేము మా కూటమి మొత్తం మీద రాజధాని ఇక్కడే ఉంచుతాం అనే మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు జనాలను ఇట్లా మోసం చేస్తారు? ఇప్పుడు 3 రాజధానులు జగన్ అనగా సరిగా శిబిరాలు తెరిపించారు. ఇప్పుడు 3 రాజధానులు నువ్వు చేస్తున్నావుగా. తుళ్ళూరు ఒకటి చేస్తున్నావు, తాడికొండ ఒకటి చేస్తున్నావు, పెదకొరపాడు ఒకటి, 3 రాజధానులు మీరు చేస్తున్నారుగా. మీరు రైతులు ఇబ్బంది పెట్టడానికి మీరు ఇదవుతారా? అసలు మీరు ఇచ్చేది ఏంది? లేదా అవసరం వాళ్ళే ఏ సంవత్సరం వచ్చేప్పుడు వాడే కొనుక్కుంటాడు ఊళ్ళ మీద పడి 10 కోట్లకో 20 కోట్లు. నువ్వేం చెప్పావు? 2 పేపర్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో ఏం చెప్పావు? 8,000 ఎకరాలు ఉంది, 20 ఎకరం 20 కోట్లు, 20 కోట్ల పెట్టి ఈ మొత్తం అభివృద్ధి నెంబర్ 1గా చెందిద్దని మీరే అన్నారుగా. మరి ఇక్కడికి వచ్చి మీరు మా పొలాలు ఆడటం దేనికి? అసలు ముందు అక్కడ అభివృద్ధి చెప్పిండి. రావటంతో పేపర్లు ఇదిగో 32 కంపెనీలు వస్తున్నాయి అన్నారు.
అంత ముందు రోజు ఏమన్నా మళ్ళీ 36 కంపెనీలు వస్తాయని మీరే చెప్తున్నారు. ఇంతవరకు వచ్చి ఒక కంపెనీ కానీ శంకుస్థాపన చేసిన పాపం ఉందా? అసలు మేము మా భూములు మా తాతలు ముత్తాతలు నాటి భూములు ఇవి. మీరు మమ్మల్ని ఇచ్చేసేది ఏంది? లేకపోతే పక్కన పెట్టండి, అభివృద్ధి చేస్తే చేయండి, లేకపోతే లేదు. ముందు 29,50,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. ముందు వాళ్ళని వడ్డెక్కియండి. అసలు ముందు వాళ్ళు వడ్డెక్కాలి కదా. వాళ్ళు వడ్డెక్కకుండా మీరు చేసే పనులు ఏంటి? ఇది బాబు గారు, ఇది మీకు కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు మెయిన్ ఇంకొకటి చెబుతున్నా, బీజేపీ జనసేన మీరు స్పందించాలి. మీరు కూడా రేపు మాకు సంబంధం లేదు. బాబు గారు అప్పుడెప్పుడు అన్నాడు, మొత్తం బాబు మీద ఎడితే మాత్రం కుదరదు. జనసేన పవన్ కళ్యాణ్కి బీజేపీ అధ్యక్షుడికి ముందు ఒకటే మాట చెప్తున్నాం, రైతు వారి రేపు మళ్ళీ మీరు 2028-29కి ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు చెప్తే మా మాట వినలేదు అనే మాట రేపు జనాలు మీరు మాట చెప్తే జనం నమ్మరు. మీరు ఇప్పుడే స్పందించండి. బీజేపీ జనసేన మీరు పొలాలు ఇస్తున్నా ఇవ్వండి అనే మాట మీరు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అమిత్ షాను మోదీ చేత చెప్పి లేకపోతున్నారు? చెప్పిండి వాళ్ళ చేత మీరు చెప్పించి మరి గెజెట్కి ఇక్కడే పెడుతున్నావా మేము ఇచ్చేస్తున్నాను మీరు ఎందుకు చెప్పి లేకపోతున్నారు? చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? జనసేనకి బీజేపీకి టీడీపీకి ఎంత ఇది ఉందో మీకు కూడా రాష్ట్రంలో అంత ఇది ఉంది. తేడా వచ్చినాయంటే రేపు కూడా మీరు అందరిలో అబ్బాస్ పాలు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి. భూములు ఇచ్చినప్పుడు ఉచిత వైద్యం ఇస్తామని చెప్తున్నారు. 29 గ్రామాలకు ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చింది? ఇప్పుడు ఎస్ఆర్ఎం ఫీజు ఎంత కనుక్కో, ఇప్పుడు కేఎల్ఈ ఎంత ఉందో కనుక్కో, విట్టు కాలేజీ ఎంత తీసుకున్నారు ఒకసారి. మీరు నేను అనటం కాదండి, కనుక్కోండి. మీరు ఉచిత విధి అసలు ఒక మాట ఇది లేదు, ఏమి లేదు. ఇంతవరకు వాళ్ళకి మొన్న అన్నారుగా, ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి కౌలే లేదా బాబు గారు, మా కౌలేమని చెప్పాలి అంటున్నారుగా. మరి ఆ కౌలేది? అసలు ఆ కౌలేదండి. మీరు మాకు ప్యాకేజీ మీరు అంటే మీరు డిసైడ్ చేస్తారా? ఏమా నువ్వు రైతుకి నువ్వు 1250 నువ్వు ఇస్తావా? నారాయణ స్కూల్ పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు? నారాయణ స్కూల్ పెట్టిన ఫీజు ఎంత ఉంది? ఇప్పుడు ఫీజు ఎంత ఉంది? ఈ 40 సంవత్సరాల క్రితం మినుము పంట పత్తి పంట 6,000 అదే రేటు ఉంది. ఇప్పుడు వచ్చిన అదే కింట 6,000, మినువులు కింట 6,000, పత్తి 6,000. ఇంకంటే ఇంక రైతు ఇంకట కుంగిపోవటమేనా? రైతులు నాశనం చేయడానికే మీరు పుట్టారా? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరూ రైతును నాశనం చేయడానికి మీరు పుట్టింది. వాళ్ళు ఇచ్చారు, ముందు వాళ్ళకి న్యాయం చేకూర్చండి, ఆ తర్వాత ఇటు రండి. ప్రతి ఒక్క విషయం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. 10 దానికి మేము 2029లో వస్తాం, మీరు రారు. నువ్వు చెప్తాయింది. మన జగన్ కూడా నేనే 50 సంవత్సరాలు ఎరగేస్తాను పడదేస్తాను అన్నాడు. జగన్ పరిస్థితి ఏంది? ఇప్పుడే మొత్తం నువ్వు ఒకసారి నీకు ఆల్రెడీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెళ్ళిపోయింది. 100% ఇప్పుడు బోర్ర పడేది మీరే. మీరు రైతులను ఇబ్బంది పెట్టేది ఏందా బాబు? వాళ్ళకి ఈవెన్ బాబు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. రైతులు భూములు ఆడటానికి వద్దు, ముందు అది డెవలప్ చేయండి. ముందు అది డెవలప్ చేసి ఆ తర్వాత ఇక్కడికి రండి. తీర్మానం అంటే ఈటానికి అంతా సుముఖంగా ఉన్నారు. భూమి మాత్రం ఇస్తారు, దాంట్లో లొట్టుకేం లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ 29 గ్రామాలకే భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్లాట్ సౌకర్యం కల్పించి రోడ్లు, డ్రైనేజీ, ఏసీ, కరెంటు అన్ని సప్లై ఇస్తున్నారు కాబట్టి ఇచ్చి వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపించి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ఎవడన్నా ఇప్పుడు తెలియక ఏంటంటే రైతులు ఏం చేశారంటే ఒక్కొక్క 4,000 కేజీలు 3,000 కేజీలు అట్లా రాపించుకున్నారు. తలా 200-400 రాపించుకుంటే అమ్మేసుకునేవాళ్ళు. అయ్యే కొనేవాళ్ళు లేరు. అయ్యే బ్యాంకీలో పెడితేనేమన్నా ఎవడు యాక్సెప్ట్ చేయట్లా. అక్కడ చట్టం లేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆమోద ముద్ర వేసుకుని చట్టం కలిపితే లోన్ వచ్చిందా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ తెచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు. మరి పిల్లలకి ఉపయోగపడితే లోన్ పెట్టుకుంటారు. కాలేజీలు కావాలంటే మరి మా భూమిలో కాలేజీలు పెట్టారు. ఎస్ఆర్ఎం, ఇట్టు, అమృత పెట్టారు. ప్రాజెక్టు బాగానే ఉంది. 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఫీజులు తీసుకుంటున్నారు. రైతుకి కన్స్ట్రక్షన్ ఇచ్చింది లేదు, ఏం లేదు. ఎవరు మాట్లాడేది వాళ్ళ దగ్గర పోయి డబ్బులు ఆన్లైన్లో కడితే రావటం, లేకపోతే బయటికి పోవటం పరిస్థితి. అది చంద్రబాబు నమ్ముతాము. అక్కడ చేసినాక ఇక్కడ రమ్మంటున్నాము. భూమి ఈటమే, లేకపోతే రోడ్లకైనా ఇస్తాము, రైల్వే లైన్కైనా ఇయటానికి ఇష్టపడుతున్నాము. అక్కడ డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేయకుండా 11 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మరి ఇక్కడ డెవలప్ అయ్యేది మళ్ళీ ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? ఒక నమ్మకం కలిగిద్దిగా వాళ్ళకి కూడా కలిగితే అందరూ ఇచ్చేస్తారు. ఏముంటుంది దాంట్లో? 44,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడికి అని చెప్పని చెబుతున్నారండి. పేపర్ వాళ్ళు రాస్తున్నారు. అసలు ఆయన చెప్పలేదు అసలు కాదండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కండి, ఆయన చెప్పలేదు కదా. ఈ పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, జనం వింటున్నారు. ఆయన దగ్గర పోతుందో పాటలేదో తెలియట్లేదు కదా. ఆయన చెప్పాలి కదా అసలు ముందల ఇటు తీసుకుంటాం అని. ఈ మధ్యలో ఎమ్మెల్యేలు పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలు గిట్టుబాటు ఉన్నాడు, కూర్చోబెడతాం, గిట్టుబాటు లేనాడు, ఎలవై ఎవడుతున్నాడు అని అంటున్నారు. రకరకాల జరుగుతుందిలే పరిస్థితి. ఎంత భూమి ఉంటుంది మా ఊర్లో 6,500 ఎకరం భూమి, 6,200 ఓట్లు, 5,600 పోలు అవుతాయి.
5600 4000 ఓట్లు తెలుగుదేశానికి, వైఎస్ఆర్కి 1600 ఓట్లు. మెజార్టీ ఓటింగ్ టీడీపీదేమో. ఆ టీడీపీది 4000 ఓట్లు వేశారు మొన్న ఎలక్షన్లో. ఎందుకు ఇంత భయపడుతున్నారు టీడీపీ ఓటింగ్ ముందు కూడా? చట్టం కలిపి లేదు కదా. నిజమేనండి, పోయినసారి ఏం చేసి చంద్రబాబు నాయుడు బాగానే చేశాడు. చేసినా జగన్ వచ్చాడు, దాన్ని పిచ్చికంప పెంచాడు, లాఠీలు పెట్టి రైతులను కొట్టించాడు, చీరలే చినిగినాయి, లంగాలే చినిగినాయి, లుంగీలే చినిగినాయా, జైలుకు పోయారా, నానా రకాల కేసులు పెట్టారు. వాళ్ళ పాదయాత్ర అంటే కొడుతురి. మళ్ళీ ఏదైనా జరిగింది అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? భయపడతారు కదా ఎవరైనా. ఆస్తి ఇచ్చారగా, ఆస్తి స్థిరాస్తి నేను సంపాదిలా, మై సంపాది, మా తాతలు సంపాదించిన ఆస్తి ఇస్తున్నారు. 3 తరాలు 4 తరాల నుంచి వచ్చిన ఆస్తి కదా ఇస్తున్నారు. ఎవరిని అడగాలండి? నిజమే, నారాయణ గారు వస్తాడు, లేకపోతే పేమసాని గారు వస్తాడు, లేకపోతే ఒక శ్రవణ్ కుమార్ గారు వస్తారు, ఆయన చెప్పిపోతారు. రోజు వాళ్ళ దగ్గర పోతే మీరు వాళ్ళ దగ్గర పోయినా రెవెన్యూ వాళ్ళ దగ్గరకు అంటారు. ఆ రెవెన్యూలు అసలు లెక్క చేస్తున్నారా? ఎవడన్నా ఆఫీసర్ సార్ నా భూమిలో ఎకరం తీసి పక్కోడికి ఎక్కితే ఇంతవరకు దిక్కు దేశానో లేదు. 11 సంవత్సరాలు అయింది. పక్కాగా డాక్యుమెంట్ ఉంది, ఒరిజినల్గా స్టాంప్ ఉంది, కొనుక్కున్న స్టాంపు. నా భూమిలో తీసి వేరే వాళ్ళకి ఎక్కిచ్చారు. దాన్ని సరి చేయమంటే సరి చేయాలి. మరి ఏం చెప్పండి, మరి రైతుల పరిస్థితి అట్లా ఉంది. మాకు మాతాడక రోడ్డు ఉంది, కార్లు బావు, బళ్ళు బావు, వంతెన కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆ రోడ్డుని పోతే పడిపోయేటట్టున్నారు. ఇంత గుంతలో మయమైపోయింది. రోడ్డు వేసే నాదులు లేడు. ఊళ్ళో కరెంటు స్తంభాలు బాగా పోయినాయి, పట్టించుకునే వాళ్ళు లేరు. పంచాయతీల ఆఫీస్ పోతే మా సంబంధం లేదు అంటారు వాళ్ళు. ఎలపరై చేతేనే ఏమన్నా ఏఈకి ఫోన్ చేయమంటాడు. ఆ ఏఈ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పోనని వీళ్ళు చూపించాలి కదా సమస్యని. ఎవరు పట్టించుకునే నాదులు లేరు అసలు. ఆయన బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని మేము అనం అసలు. లోకల్గా జరిగే వాళ్ళంతా అట్లా చేస్తున్నారు. పూర్తి నిజం ఎవరికి తెలియట్లా రైతుకి. అది పరిస్థితి. వ్యతిరేకం కాదు, ఇచ్చేవాళ్ళమే. మరి అక్కడ డెవలప్ చేయకుండా ఇంతవరకు రైతులకు ఏ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు అర్థం లేదు. ఇంతవరకు ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైన్ కట్టలేదు, ఎన్ని కరెంట్ లేదు, ఏం లేదు. ప్లాట్లు వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత ఇక్కడికి వస్తే ఇస్తారు, సంతోషంగా ఇస్తారండి. ఇప్పటికే 11 సంవత్సరాలు అయింది వాళ్ళకి. మరి బ్యాంక్ లోన్ వసతి లేదు. కొత్తగా వచ్చి 50 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి బ్యాంకు వసతి కల్పించారు, బ్యాంక్ లోన్ కల్పించారు. మరి రైతులకి అక్కడ ఇచ్చిన ప్లాట్ వాళ్ళకి బ్యాంక్ లోన్లు ఎందుకు కల్పించరు? తేడా ఉందండి. అందువల్లే భయపడుతున్నారు. అంతకంటే ఎయిర్పోర్ట్ కడతాం, ఇక్కడ ఉచిత విద్యా వైద్యం ఇస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. అసలు కారు ఎక్కడానికే రోడ్ లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? ఇప్పుడు అక్కడ ముందు ఇచ్చిన వాళ్ళని డెవలప్ చేయాలి కదా రైతులు. అసలు రైతుల భూముల్లో మీరు బిల్డింగ్లు కడుతున్నారే, రైతులు ప్లాట్లు లేకుండా మీరు ఎలా కడుతున్నారండి బిల్డింగ్లు? రైతులు ఓరకు ఇచ్చారు కదా మీకు భూమి. డబ్బు ఏమైనా ఇచ్చారా? డబ్బీలో ఓరకు ఇచ్చారు. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూమిలో మరి రైతులు ప్లాట్లు ఇవ్వకుండా, వాళ్ళకి బ్యాంకు లోన్ కల్పించకుండా, వాళ్ళకి వసతి కల్పించకుండా ఎలాగండి? వాళ్ళ సొంత భూముల్లో ఎకరానికి 25 సెంట్లు ఇస్తున్నారు, మీరు 75 సెంట్లు మీరు తీసుకుంటున్నారు. దానివల్ల మీకు గవర్నమెంట్కి లాభం ఉంది. వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదండి. పార్టీ కూడా మేము తెలుగుదేశం పార్టీ. మరి 25 సెంట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పాలి కదా విషయం. 11 సంవత్సరాలు అయింది, ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులు రాకూడదని మేము కోరుకుంటున్నాం. అది అన్ని బిగిన్ చేసి కడుతున్నాము, ఇస్తారు మాకు ఖచ్చితంగా అంటున్నారు. గవర్నమెంట్ ఏమో వస్తుంది అని చెప్పి ఆశిస్తాను. ఎవరండి గవర్నమెంట్? ఈయన ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఈయనకి టైము. ఇంకొక ఆయన వస్తే దాని పరిస్థితి ఏంటి? గెజిట్ చేయలేదు. ఇంకొక ఆయన ఎక్కడో రాయలసీమ రాజధాని పెడతానంటాడు. ఇంకొక ఆయన వచ్చి లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్కడైనా పెడతానంటాడు. దాని పరిస్థితి ఏంటండి? అప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? జగన్ ప్రభుత్వం చేసిన అంతకాలం ఆ గవర్నమెంట్లో ఎవరైనా స్పందించారా? అదేం లేదు కదా విషయం. అది ఊరు మొత్తం ఏకగ్రీవంగా ఇవ్వమని చెప్పని తీర్మానించారు అనుకోవచ్చా? మెజారిటీ టీడీపీ ఓటింగ్ ఉన్న ఊరు ఇది. టీడీపీ ఓటు 2500 మెజార్టీ వచ్చిందండి పోయిన దఫా. అంతకుముందు 1500 మెజార్టీ. లోకల్ ఎంపీకి కానీ మీ ఎమ్మెల్యే కానీ ఇట్లా ఇది మా ఇబ్బంది, ఇది ఇబ్బంది ఇది అంతే చెప్పడం అంతే. వాళ్ళతో చెప్పలేము. గ్రామ సభ కూడా నిర్వహించినట్టు ఒకసారి నిర్వహించారు. అప్పుడు కూడా అదే చెప్పారు అందరూ. లేచిన ప్రతి వ్యక్తి గ్రామ సభలో కూడా మేము ఈటానికి వ్యతిరేకం లేదు. గ్రామ సభలో కూడా చెప్పారు. శ్రవణ్ కుమార్ ఉన్నారు, ఆర్డీఓ గారు వచ్చారు, వాళ్ళందరూ చెప్పారండి. రాజధానికి పోలింగ్కి ఇవ్వటానికి మేము అందరం సిద్ధం. ఒకటి ఎందుకు ఎప్పుడు ఇస్తాము అంటే, రాజధానిలో 29 గ్రామాల్లో ఇంతవరకే గెజిట్ చేయకుండా, ఇచ్చిన ప్లాట్లు డెవలప్మెంట్ చేయకుండా ఆ రైతులందరూ చేపట్టడంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఇబ్బంది పడుతున్నారు అంటే, ఒక్క ప్లాట్ కూడా బ్యాంకులో పెట్టుకుంటానికి. మామూలుగా అయితే మా పొలం, మా ల్యాండ్, మా ఎకరం మాకుంటే మేము బ్యాంకులో పెట్టుకుంటే మాకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మాకు లోన్ ఇస్తారు. ఇప్పుడు పాపం వాళ్ళకి 29 గ్రామాల్లో వాళ్ళకి ప్లాట్లకి ఆ లోను, బ్యాంకులో లోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వట్లేదు. అది ఒకటి. ఆ గెజిట్ అనేది అసలు లేకుండా చేశారుగా. ఇది రాజధాని, అమరావతి రాజధాని గెజిట్ లేకుండా చేశారు. అసలు మామూలుగా అయితే మేము పెదపరిగి గ్రామం ఇవ్వాలి. ఫస్ట్ మాస్టర్ ప్లాన్లోనే 29 గ్రామాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక మ్యాపు, ఒక ప్లాను ఇచ్చారు.
ఆ ప్లాన్లో మా పెదపరిమిలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, తాడికొండను కలుపుకుంటా ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంది కాబట్టి మేము ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఇవ్వడానికి సిద్ధం. మేము ఆ రోజైనా మేము ఇస్తామని మేము రెడీ అయ్యాం. ఈ రోజైనా ఇవ్వడానికి మేము సిద్ధం ఎప్పుడయ్యా అంటే మేము పోయినసారి వాళ్ళలాగా బాధపడాలిగా ఏదన్నా మళ్ళీ మేము ప్రాబ్లం తెచ్చుకుంటే. నాకు కూడా రోడ్ ఫేసింగ్ 7 ఎకరాల పొలం అసలు ఒకటి ఉంది. నాకు 20 ఎకరం పొలం ఉంటే రోడ్ ఫేసింగ్ పొలం 7 ఎకరాలు బిట్టు ఉంది. నాకు 7 ఎకరాలు మొన్న రీసెంట్గా 7 ఏళ్ళు 49 కోట్లు 50 కోట్ల రూపాయలకి ఆ విధంగా మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఇవాళ పూలింగ్ అన్న తర్వాత ఎకరం 1.5 కోటి అంటే 15 లక్షలకి 15 కోట్లకు పడిపోయింది మా వాల్యూ. అందరు భూములు ఆ విధంగా పడిపోయి అందరూ బాధలో ఉన్నారు. ఇంతవరకు ఒక్క విషయం అన్నా మీకు వచ్చి మేము ఈ విధంగా ఇట్లా చేస్తామని చెప్పకుండా ఆ గ్రామ నాయకులు ఎవరో వాళ్ళే పట్టించుకోరు. గ్రామ నాయకులు పట్టించుకోరు. అసలు ఊళ్ళో ఇవాళ ఇంత రాజధాని వచ్చింది. ఆ రాజధాని కోతవేటు దూరంలో ఉంది. పెదపరిమికి రోజు కరెంటు 10 సార్లు పోద్ది. కరెంటు ఒక్క రోడ్లు లేదు. ఈ రోడ్లో 10 సార్లు యాక్సిడెంట్ అయింది. ఇప్పటికి సుమారుగా 5 పిల్లలు చనిపోయారు. ఇప్పటికే 5 పిల్లలు చనిపోయారు. యాక్సిడెంట్ ఆ విధంగా జరుగుతుంటా. పెదపరివి నుంచి మోతడకపోయే రోడ్డు అమరావతి రోడ్డు ఉంటుంది. ఆ అమరావతి రోడ్డు అసలు ఇప్పుడు దాంట్లో 3-4 యాక్సిడెంట్లకి 2 చనిపోయారు. మాకు రోడ్లు లేవు, ఏమీ లేవు. ఈ విధంగా ఏమీ చేయకుండా రాజధాని కోతవేటు దూరం లేకపోతే ఎక్కడో ఏందో చేస్తున్నారు, మేము అది చేస్తున్నాం చెప్పుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు మాకు చేయాల్సిందంటే రాజధాని వాళ్ళకి గెజెట్ తీసుకొచ్చి వాళ్ళకి అసలుకే ఒక గ్రామం అయినా మాస్టర్ ప్లాను ఏదో సింగపూర్ ప్లాన్ అన్నారు. సింగపూర్ ప్లాన్ ప్రకారం ఒక గ్రామం అన్నా ఒక విలేజ్ అన్నా ఆ మోడల్ విలేజ్గా చేసి మేము ఒక మోడల్ విలేజ్ చేసి ఇట్లా చూపించి రాష్ట్రం మొత్తానికి చూపిస్తే ఓహో అమరావతి రాజధాని ఇలా ఉంటుంది కావాలా అనేటువంటి ఆ విధంగా చూపిస్తే ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు మీద మాకు ఇంకా గౌరవం పెరిగింది. ఇక్కడ పెదపరి గ్రామంలో 90% తెలుగుదేశం కార్యకర్తలే. చాలా పెద్ద గ్రామం. 6,600 ఓట్లు ఉన్నాయి. 6,456 ఎకరాల పొలం ఉంది. సుమారు దాంతోపాటు ఎంతమంది రైతులు ఉన్నారో అంత పొలం ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అన్ని అయితే ఇవ్వడానికైతే అందరం సిద్ధమండి. కానీ ఈ విధంగా మరి ఇప్పుడు వచ్చి 15 నెలలు అయ్యింది. 15 నెలల్లో పార్లమెంట్లో మరి ఆ సభల్లో ఒకసారి పెట్టేసి మనకి గెజెట్ తీసుకొచ్చే ప్లాన్ ఇంతవరకు చేయలేదు. పొలం బ్యాంకులో పెట్టిన విధంగా చేయలేదు. ముందర వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇంతవరకు వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఈ రోజు కూడా ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. ఆ ప్లాట్ వాళ్ళకి చూపించి వాళ్ళకి అన్ని రోడ్లు వేసి వాళ్ళందరికీ నీట్గా చేస్తే మేమందరం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇబ్బందే లేదు. చంద్రబాబు నమ్మి మీరు వాళ్ళందరూ భూములు ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఎవరు అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్లాన్ చేస్తారని చెప్పి మేము కూడా ఇస్తామంటున్నాం. రాజధానికి మేము పొలం ఇస్తాం. అక్కడ ఏమి చేయకుండా ఇక్కడ ఏమి మేము చేయాలంటే ఏం చేస్తాం? మేము చేయాలంటే ఎలా ఇస్తాం? అక్కడ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడా కూడా ఫలాని రైతుది ఫలానా ప్లాట్ అని వాళ్ళకి చూపించబోతే ఫస్ట్ వచ్చిన 6 నెలల్లోనే ఇంతమంది రైతులు ఇన్ని ఉద్యమం చేసి ఇంత ఇబ్బంది పడ్డారు కాబట్టి ఫస్ట్ 6 నెలల్లోనే చూపించాల్సిన బాధ్యత బాబు గారిది ఉంది. ఫస్ట్ 6 నెలల్లోనే ఇంతవరకు సంవత్సరంన్నర అయిపోయినా కూడా ఏమి చేయించలేకపోతే మేము బాబు గారు నమ్మే ఓట్లేసాము. బాబు గారి కోసమే ఓట్లేసాము. ఒక ఎమ్మెల్యే కోసం, ఒక ఎంపీ కోసం, ఇంకోళ్ళ కోసం. చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కోసం మేమందరం కంపల్సరీ అందరూ ఓట్లేసాము. బాబు గారిని గెలిపించుకున్నాము. 164 సీట్లు వచ్చింది బ్రహ్మాండంగా. దాని తరహాగా మనం ఏం చేసాం, దాని తరహాగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చూడాలి. అవన్నీ ఏం చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి అసలు స్థానికంగానే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా పొలాల్లో, మా ప్లాట్లో మాకే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఏం తెరిచే పని లేదు, ఏమీ లేదు. దాని గురించి ఆలోచించుకొని బాబు గారు కూడా తొందరగా ఈ 2 ఇయర్స్లో ఈ 2 ఇయర్ కాదు, లేకపోతే ఈ 1.5 ఇయర్లోనో, ఇంకో 1 ఇయర్లోనో, 2 ఇయర్స్లోనో అక్కడ మొత్తం చేసేసి మొత్తం అక్కడ ఆ ప్లాట్లు కానీ అవన్నీ బాగా ప్లాన్ చేసి గెజెట్ తీసుకొచ్చి రాజధాని అమరావతి రాజధాని తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే మళ్ళీ రేపు ఇంకో ఆయన వచ్చి మేమేదో మారుతున్నాము, ఇంకోటి చేస్తున్నాము. ఒక ఆయన 3 అంటాడు, ఒక ఆయన 99 అంటాడు. రేపు ఏ జిల్లాకు ఆ జిల్లా రాష్ట్రం అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఇప్పుడు పోయినసారి ఆ 33,000 ఎకరాలు తోడు 17,000 ఎకరాలు మొత్తం 50,000 ఎకరాలు బీడు పడిపోయి కంప చెట్లు అవన్నీ మొలిచినాయి. రేపు కూడా ఏదన్నా అనుకోకుండా కీడించి మేలించినట్టుగా ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ ఆయన గారే వచ్చి ఏదైనా జరిగిన రానియరో బాగా జరిగిద్ది అని అనుకుంటున్నాము. ఏదన్నా ప్రాబ్లం వచ్చేది జరిగిందనుకో, ఈసారి 1,00,000 ఎకరాల్లో 4 పుళ్ళు 4 సింహాలు జగనన్న రేపు వదులుతాడు. దాంట్లో వదిలితే ముందర మేకల పుల్లు ఉందంటే తర్వాత ఈ మమ్మల్ని కూడా తింటాయి. ఆ పరిస్థితి చూసి బాబు గారు ఈ 1,00,000 ఎకరాలు కాకుండా నాది ఒక్కటే సలహా బాబు గారికి, మనం అక్కడ పోయి చెప్పే పరిస్థితి కాదు కాబట్టి ఒకటే సలహా, ఈ 33,000 ఎకరాలతో పాటు మేము కూడా
ఇది వడ్డమాను, హరిశ్చంద్రపురము, పెదపరిమి, కర్లపూడి ఈ గ్రామాలే తీసుకోండి. మిగిలిన గ్రామాలు తీసుకొని చాలా ఎక్కువ చేసి అని ప్రాబ్లం తెచ్చుకోకుండా ఈ 1.5 ఇయర్లో కనుక ఈ రాజధాని బాగా డెవలప్ చేసి మా 3-4 గ్రామాలు తీసుకొని, ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఉంది, ఇవాళ మార్చడం కుదరదు కాబట్టి కంపల్సరిగా మేము రాజధానికి పొలం ఇస్తాము. ఏ విధంగా ఇస్తామంటే దాన్ని డెవలప్ చేసి బాగు చేస్తే ఈ సంవత్సరంలో బాగా చేసి మీరు రాజధాని బాగు చేసి చూపించి ఇదిగోటి చేసామని చెప్పి చూపించేస్తే మేమందరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. పేరు సరిపూడి సాంసరావు అండి, బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు ఆడ 33,000 ఎకరం తీసుకున్నారు. పోరం బాగులు కానీ కాలువకట్లు కానీ ఏదైనా కానీ 55,000 ఎకరం అయింది. దానికి ఇప్పటికి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ కరెంట్ లైన్లు కానీ వేసి వాళ్ళకి అప్పచెప్పలా. వాళ్ళు అల్లు లచ్చరాని ఎడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు 124 సీట్లు ఇచ్చారు. 124కి ఇప్పుడు ఎన్ని పడతారు? 4 కూడా రావు మీకు. ఇవాళ ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు మళ్ళీ ఆడ పెదకూరపాడి ఆడ పిరంగపురం ఆడ పిరంగపురం దాకా పోతారంట కూలింగ్కి. ఏం చేస్తారు పోయి? అసలు మళ్ళీ మీకు ఏడన్నా చిత్తశుద్ధి ఉందా? వాళ్ళకి చేసి మొన్న 80,000 రూపాయలకు పోయింది గజం, ఇవాళ 30,000కి వచ్చింది. అల్లు లక్షణ అంటున్నారు. వాళ్ళకి డబ్బులు వేయలేదు. మళ్ళీ ఈ పొలానికి డబ్బులు వేయాలిగా తీసుకుంటే ఈ డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అంటున్నావా? ఏం చేస్తున్నారు మీరు? మమ్మల్ని తిడుతున్నారు. మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు? చంద్రబాబుకి చెప్పొద్దా? బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు. మేమేం సమాధానం చెప్పాలి? మీకు అండగా ఉన్నాం కదా, అండగా ఉండి 164 తెప్పించాము. తిరిగి చాకరీ చేసి 20 లక్షలు ఖర్చు పెట్టాను నేను కూడా. మనకు 10 రూపాయలు పని చేయాల. ఊళ్ళో కోట్లకు పోతే అడుగుతారుగా వాళ్ళు. పరిమిలో అయితే మట్టికి 1 ఎకరం ఇరానా? ఎవరన్నా కొంటో బొంటో ఏడన్నా తమ్మం పడదో ఏమన్నా ఇస్తారేం కానీ ఏడవాడి ఇటం జరగదు. వాళ్ళు ప్రాణం పోదన్నా ఏ ఆఫీసర్ వచ్చినా మళ్ళీ టెంట్లు వేస్తాం అనుకుంటున్నాం. రేపు ఎల్లుండి టెంట్ వేస్తాము, ధర్నా కూర్చుంటాము. అది మట్టికి అక్షరాలు జరిగింది. వాళ్ళకి మట్టి షుంటీరు. ఎందుకని అంటే స్మార్ట్ సిటీలు కడితేనే డెవలప్ అయింది కాబట్టి మీరు భూములు ఇవ్వాల్సింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పట్టుకొస్తామని చెప్తున్నారు కదా. ఎయిర్పోర్ట్ పట్టుకొచ్చి దేనికి? వాళ్ళకి మన దిన చేయటానికా? దేనికనా? వీళ్ళందరికి ఇస్తారా? ఇప్పుడు అందరికి ఇవ్వాలిగా. రేపు లేని వాళ్ళకి 5,000 10,000 ఇస్తావా? లేవు. మళ్ళీ ఆ ఏళ్ళ ఏం చెప్పాము? 50 ఏళ్ళ వాళ్ళకి పింఛన్ అన్నాం, ఇచ్చామా? 3 సెంట్లు చోటు పల్లెటూరులో ఇస్తా అన్నాం, ఇచ్చామా? టౌన్లో 2 సెంట్లు ఇస్తా అన్నాం, ఇచ్చామా? ఏమీ చేయకుండా మనం నమ్ముతారన్నా? నమ్మరు కాబట్టి జరగదు. ఇక్కడ మట్టికి అచ్చరాల ఇయ్యరు, 1 సెంటు కూడా ఇయ్యరు. పనులు జరుగుతున్నాయి అనుకోవచ్చా? పక్కనే ఉన్నారు మీరు. అమరావతి పనులు జరుగుతున్నాయి, పర్వాలేదు. అంతవరకు జరిగేదాన్ని జరగట్లేదని చెప్పడం తప్పది. 3 సంవత్సరాల్లో చేస్తున్నాను, 30 సంవత్సరాలకు చెయ్యి. నిన్నే గెలిపిస్తాం, 30 సంవత్సరాలు చేసి డెవలప్ చేయి. ఇదంతా జరగదన్నా. సిద్ధంగానే ఉన్నాం. డెవలప్ తొందరగా జరగాల. అంతా చుట్టుపక్కల అంతా అమరావతి తొందరగా బాగుపడాలంటే భూములు కావాలా, ఇవ్వాల్సిందే. విత్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు గ్రామ సభ కూడా ఏం లేదు. ఊరకి వీళ్ళు 10 మంది వాళ్ళు కుర్రోళ్ళు ఇట్లా గాలి తిరిగే వాళ్ళు తప్పితే రైతు ఎవరికైనా ఇవ్వాలనే ఉంది మనసులో. అందుకని మొన్నదాకా పైర్లు కూడా పొలాలు దునకుండా వదిలిపెట్టారు. అంతా సక్రంగా బ్రహ్మాండంగా వేయటానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా. నాది పరిమే ఇక్కడ. నాకు ఇచ్చేది చాలా మంది ఉన్నాం. కాకపోతే వాళ్ళు అంతా ఎందుకులే ఇప్పుడు బయట ఏది జరిగేది అది ఎటు ఆయన తీసుకోకుండా ఆగడలే, తీసుకుని పోయేదే కానీ ధీమాగా మాట్లాడు. రేట్లు లేవు ఇవన్నీ ఎప్పుడు కానీ మళ్ళీ వచ్చేయనండి. ఇవాళ మేము తాత్కాలిక హెచ్చు తగ్గులు సమాజమే. ఇప్పుడు జగన్ టైంలో 60 లక్షలకు అమ్మాం, 70 కోటి రూపాయల లోపు అమ్మాం. ఇవాళ 2 కోట్లు 3 కోట్లు అమ్ముతుంది. ఇంకెంత కావాలా? మళ్ళీ జగన్ వచ్చి 2 కోటికి వస్తే అమ్ముతారు వీళ్ళు. పొలాల గురించి రేట్ల గురించి ఇబ్బంది లేదు, ఎంత వచ్చినా మాకు ఇబ్బంది లేదు. మేము సిద్ధంగానే ఉన్నాం. అది డెవలప్మెంట్ అవ్వకుండా మేము ఇయ్యము. అదేం లేదు, అది అన్నాలు డెవలప్. వాటితో పాటు మాది అయిపోద్ది. అన్నాలు అయితే ఇప్పుడు వాళ్ళకి ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి ఇక్కడికి వేసే అనుకో, మాకు వాటితో పాటు ఫ్లాట్లు ఎక్స్టెన్షన్ చేసి మాకు కూడా ఇక్కడే ఇచ్చేసి ఆ రోడ్లు మాకే కలిపి ఎక్స్ట్రా చేసి మాకు ఈ 2 ఏళ్ళ లోపల వాళ్ళతో పాటు మాకు ఇచ్చి మాకు సిద్ధంగానే ఉంటాం. సరంగాదేం కాదయ్యా. ఈ 3 గ్రామాలు ఉన్నాయి మా మండలంలో. ఈ 3 గ్రామాలు కూడా హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి, ఈ 3 గ్రామాలు కూడా ఫస్ట్ ఫేజ్లో కనుక ఇస్తే మంచిది. ఫ్లాటింగ్ ఒకళ్ళు తీసుకున్నా, అంతేగాని సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, ఫోర్త్ ఫేజ్ ఈ ఫేజ్లు వద్దు. ఈ తుళ్ళూరు మండలం మొత్తాన్ని ఇప్పుడు జరుగుతుంది కదా అక్కడ వర్క్, ఆ వర్క్ జరిగేటట్లు మాకు కూడా వెంటనే ఇమీడియట్లీగా 2 or 3 yearsలో ఫిల్ చేసి ఇస్తా అంటున్నారు కదా, ఫ్లాట్లు కానీ రోడ్లు కానీ. అవి అట్లాగే ఇస్తే వీళ్ళు కూడా ఇస్తారు. అంతేగాని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే ఎవరెవరు. వైద్యం కూడా ఉచితంగా ఇస్తామంట. ఏం ఉచితంగా ఇచ్చినా కానీ ముందు ఫ్లాటింగ్ ఇవ్వాలి కమ్మా. ఫ్లాటింగ్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని సంవత్సరాలు పెంచుకుంటా పోతే ఇబ్బంది కదా. మైక్ ప్రచారం కూడా చేశారంట. ఏ మైక్ ప్రచారం చేస్తున్నారు? ఏంటంటే వాళ్ళకి నమ్మకం రేపు ప్రభుత్వాలు మారితే ఎట్లా ఉంటుందో ఏంటి అని.
వాళ్ళు మారినా మారకపోయినా కానీ కొంచెం టైం పట్టిద్దేమో అనే ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వం మారినా మారిపోయినా ఇప్పుడు రాజధాని అంటే వెంటనే ఇమీడియట్గా 3 yearsలో ఇస్తా అంటున్నాడు నారాయణ. 3 yearsలో ఇస్తే బెస్టే కాదంటలా. అదే మళ్ళీ 30 years అయింది అనుకో, మధ్యలో వీళ్ళకి అందరికి ఇబ్బంది కదా. అందుకని ఫస్ట్ ఫేజ్లో ఇచ్చే అవకాశం చూడమని సరిపోయింది. ఏది మా ఊరు అడ్డమాను హరిచంద్రపురం ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండే. ఆ ఒక పని అర్జెంటుగా చేయమని చెప్పండి. మిగతా ఏమైనా తీసుకుంటే కొంచెం సెకండ్ ఫేజ్లో అంటే అది కూడా మరీ లేట్ కాకుండా తొందరగా ఇచ్చే అవకాశం చేస్తే సరిపోయింది. అంటే భూములు అలాట్ చేసినంటే కొంతమంది ఏంటంటే యాక్టివ్గా ఇస్తాకే ఇది కావటం లేదులే, కానీ చాలా మంది కాకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మా ఊరికి దక్షిణ పక్క వెళ్తున్నాయి కాబట్టి దానికి లింక్ రోడ్లు కలపాలి. దాదాపు అప్పుడే ఫస్ట్లోనే తీసుకుందాం అనుకున్నారు, మళ్ళీ ఎందుకు ఆగిపోయారులే. ఇప్పుడు కంపల్సరీగా తీసుకుంటా అంటున్నారు. తీసుకున్నా వెంటనే డెవలప్మెంట్ చేసి ఇస్తే బాగుంటుంది. జగన్ ఎలక్షన్ ముందు చెప్పలేదు 3 రాజధానులని. ఆయన తప్పు చేశాడని ఈయనకి ఓట్లు వేసాము. ఈయన ఎలక్షన్ ముందు చెప్పలేదు, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పలేదు. జనం నమ్మి పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? మాకంటే పూర్వీకులు ఎప్పుడో సంపాదించారు. వీటికి విలువ కట్టలేము. మాకు 10 లక్షలకు వచ్చినా ఇష్టమే, 1 కోటి పోయినా ఇష్టమే, 3 కోట్లు పోయినా ఇష్టమే. కొనుక్కున్న పరిస్థితి ఏంది? అది మెయిన్. భూములు ఇవ్వము అని చెప్పి మైక్ ప్రచారం కూడా చేస్తున్నారు. అదే అందరూ సమిష్టిగా చేసుకుంటున్నారు. అది పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ పెట్టి దానికి దీనికి మధ్యలో కట్టగట్టి చేసుకోవాలి వాస్తు ప్రకారం. అది తీసుకెళ్లి సాయంత్రం తూర్పు వైపున ఉత్తర వైపున కట్టాలు కడుతున్నారు. దర్శనం పరమట ఖాళీ. డెవలప్మెంట్ అయ్యి మళ్ళీ దర్శనం జరుగుతున్నాడు. ఇదంతా సక్సెస్ కాదు, అంతే. అమరావతి అయితే అనుకోవచ్చు, 3 ఏళ్ళ కట్టేస్తాను. అది అయింది, ఇది కాదు. ఇది సెకండ్ ల్యాండ్ పూలింగ్ అనేది సక్సెస్ కాదు. దర్శనం పరమట జరగటం అనేది వాస్తు ప్రకారం శ్రేయస్కరమైనది కాదు రాజధానికి. అసలు టీడీపీ అని కాదు, ఇంకోటి అని కాదు, సర్వజనాల గురించి ఆలోచించాలి కదా. టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు. మేము లాస్ట్ టైం వైసీపీకి వేసాము, మొన్న మొత్తం టీడీపీకి వేసాము. పార్టీల విశేషణం కాదు. మనం డెవలప్ కావాలి, దేశం డెవలప్ కావాలి, అన్ని వర్గాలు డెవలప్ కావాలి, అంతే. ఇప్పుడు ఏఐ ఉంది. ఏఐ వస్తే అసలు మార్కెట్ మొత్తం పడిపోద్ది. అగ్గిపెట్ట చాలు చూపించడానికి. రియల్ ఎస్టేట్ పడిపోద్ది, సాఫ్ట్వేర్ పడిపోద్ది. అప్పుడేంటి పరిస్థితి? ఇంత పొలం దేనికి? అగ్గిపెట్టలో ప్రపంచం మొత్తాన్ని జోయించవచ్చు. అంతస్తులు కట్టు, కింద అసెంబ్లీ పెట్టు, తర్వాత సెక్రటేరియట్, తర్వాత కోర్టు పెట్టు, మొత్తం 4 ఎకరాల్లో మొత్తం అయిపోద్ది. ప్రతి మంది మొత్తం పరిశ్రమలకు వచ్చాయి, వాళ్ళే డెవలప్మెంట్ అయ్యింది. ఎందుకంత? అది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ రాజధాని చూడండి, ఇక్కడ రాజధాని చూసేది ఏముంది? ఇక్కడ ఇంత పొలం తీసుకొని ఏం చేయాలని? ఏం కడతాడు? ఎప్పుడు కడతాడండి? అది కట్టేటప్పటికి 20 సంవత్సరాలు పట్టింది. ఏందంటే కట్టేది? ఇప్పుడు అవుతుంది, అయ్యేది కాదు. ఏడ తీసుకొని ఏడ పిచ్చెట్లు పెంచడమే, ఏముండదు. పిచ్చెట్లు పెరుగుతాయండి, ఏముండదు. తర్వాత మేము చెప్ప పట్టుకొని దేశాల మీద పోవాలి. మేము కూడా పల్లెం ఒకటి తీసుకొని అడుక్కోవడమే, ఏముండదు. అది వైద్యం విద్య ఇస్తామన్నా అవన్నీ మొత్తం మాటలండి. ఇప్పుడు జరిగేది చూడండి. ఎప్పుడో 50 ఏళ్ళ నాటి సంగతి ఎందుకండి? ఇప్పుడు జరిగేది చూడు. 50 ఏళ్ళ నాటి సంగతి చెబుతున్నారు. ఇప్పుడు ఉండదాన్ని సంగతి ఆడిస్తే సరిపోయిద్ది. అదేది? అది లేదు తెకాను. మళ్ళీ దీనికి 50,000 ఎకరం అంట. ఏందండి అది ప్రయోజనం? ఏమన్నా ఉండదాన్ని చేస్తే చాలండి. వాళ్ళు స్మార్ట్ సిటీ కడతాం, మీ భూముల రేట్లు పెరిగిపోతాయి, అవన్నీ ఉత్తమ మాటలండి. అవన్నీ జరిగేవి కాదు. ఇంకా పిచ్చెట్లు పెంచుకొని కూర్చోవడమే మేము. అవి జరిగేవి కాదు, పిచ్చెట్లు పెంచుకొని కూర్చోవడమే జరిగేది. అదే ఊరికి మేము బజార్లో అమ్మడి తిరగడమే. జనం ఎంత ఆగవుతారు తర్వాత తెలిసిద్ది ఒక్కొక్కరికి. ఆయన కూడా అదే చెప్తున్నారు, మేము 1,00,000 ఎకరాల రాజధానిలో సింహాలు భూమిని పెంచుకోవాలంటారు. మీరేమంటారు? ఇంకా జరిగాయి ఏనండి, పిచ్చెట్లు, అడవి పందులు, ఇవే జరిగేది. రేపు ఏం జరగవు. ఇప్పుడు దాకా 11 సంవత్సరాలు అక్కడ ఏం జరిగినాయి? అయ్యే జరిగినాయి. అయ్యేనండి 11 సంవత్సరాలు జరిగింది. భూములు ఇవ్వాల్సి వస్తే మీరేం డిమాండ్ చేస్తారు? ఇవ్వండి, ఇవ్వం. భూములు ఇవ్వం. నాకు 6 ఎకరాలు ఉంది. భూములు ఇవ్వం. టీడీపీ ఊరు, టీడీపీ పార్టీ సమస్య వద్దండి. పార్టీ సమస్య వద్దు, వాస్తవాలు మాట్లాడాలి. పార్టీ ఇప్పుడు పార్టీ నేను ఓటేస్తా టీడీపీకి. పార్టీ కాదు ఇక్కడ వచ్చింది అసలే. రేపు భవిష్యత్తు ఏంది అనేది చూడాలి కండి. రేపు భవిష్యత్తు ఏంది? ఏమి లేదు, పళ్ళెం పట్టుకొని పాటమే. మేము కూడా ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు అల్లడాగులు మేసారండి వాళ్ళు. లోన్లు ఇవ్వలేదు వాళ్ళకి, ఏముండవు. ఇవన్నీ జరిగే కాదండి, అనవసరం. ఇవన్నీ అనవసరం అండి, కొత్త పాటలే. ఈ పాట మొత్తం అనేది జరిగే పని కాదు. అది ముందు రాజధాని లేదు, డెవలప్ కాలేదు కండి. ఇప్పుడు ఇంతవరకు రాజధాని అనేది ఇంతవరకు ఆమోద ముద్ర అనేది వేయలేదుగా. 11 సంవత్సరాల నుంచి ఇచ్చారు రైతులు. వాళ్ళకి ఇంతవరకు ప్లాట్ అనేది ఏడా చూపిలా. మరి ఆ ప్లాట్ అనేది చూపిపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారు. పిల్ల పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలి. బ్యాంకులో ప్లాట్ ఏదనేది తెలియదు. ఆ రైతులకు భూమి అనేది ఇంతవరకు అప్పచెప్పలా. ఏదైనా తీసుకుంటే తుళ్ళూరు మన వరకు తీసుకోవాలి. ఎక్కడ సత్యనపల్లి దాకా తీసుకుంటే ఎవరు ఇస్తారండి భూములు? ఎప్పుడు డెవలప్ చేయాలండి? ఇది 11 సంవత్సరాలు డెవలప్ లేదు. ఎవరు ఎన్నాళ్ళు ఉంటారో తెలీదు. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయిందంటే 70 సంవత్సరాల తర్వాత అయింది.
ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది పోయారు? ఇవన్నీ జరిగిన పనులు కావు కాబట్టి రైతులు అనుకూలంగా లేరండి ఈటానికి. ఎవరు ఈటానికి ఏదో తుళ్ళూరు మండలం వరకే తీసుకుంటే ఏదైనా సాంగంగా ఉండేది. ఏడా సత్యనపల్లి దాకా పోయారు కాబట్టి ఈటానికి అనుకూలంగా లేరు. అసలు ముందు రాజధాని అనేది ఆమోద ముద్ర పడితేనే, అంతవరకు నమ్మకం లేదు జనాల్లో. మేము టీడీపీ పార్టీ అయినా సరే జనాలకి నమ్మకం కలగట్లా. ఆడంతవరకు మళ్ళీ ఆమోద ముద్ర సంవత్సరం అయింది ఎక్కి, దానికి ఇంతవరకు ఆమోద ముద్ర లేదు. జగన్ అలా 3 ముక్కలు అలాట మళ్ళీ 40,000 ఎకరం మళ్ళీ తీసుకుంటే జగన్ 3 ముక్కలు ఆటాలే ఉంటుంది. ఇది కూడా తప్పులు సలహాలు ఎత్తున్నారు చంద్రబాబు గారికి. అది కనిపెట్టి చూసుకొని చంద్రబాబు గారు మంచిగా చేసుకోవాలని స్మార్ట్ సిటీ కడితే బాగుంటుంది, రాజధాని డెవలప్ అయింది, మీకు రేట్లు వస్తాయి. వస్తాయి ఎప్పటికి. అసలు ఉండోళ్ళకి లేదు. ఇప్పుడు 11 సంవత్సరాలు వాళ్ళ ఫ్లాట్ ఏది? రైతులందరూ తుళ్ళూరులో బాధపడుతున్నారండి. తుళ్ళూరులో ఫ్లాట్లు అప్పచెప్పి అది డెవలప్ చేసినాక తర్వాత నెక్స్ట్ పీరియడ్లో అప్పుడు ఏమైనా చూస్తారు జనం. ఇప్పుడు అంతా ఈటానికి సిద్ధంగా లేరు. 11 సంవత్సరాలు దానికి ఇంతవరకు ఆమోద ముద్ర ఏది? అది లేదు అంటున్నారు. నువ్వు ఎక్కి సంవత్సరం అయింది ఇంతవరకు, మరి అది అయ్యేది ముద్రే. ముందు జనం అంతా ముందు దానికోసం చూస్తున్నారు. ఇంతవరకు దాని ఆమోద ముద్ర పడలేదు. రేపు మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. మన చేతుల్లో కాదుగా జనం అభిప్రాయం. అందుకని జనం భయపడుతున్నారు జగన్ మాటలకి. ముందు రాజధానిలో రైతులకి న్యాయం చేసినాక మాకు తర్వాత అది బాగా దిగులు బాధేస్తుంది. ఎందుకు వేస్తుంది మరి అందరికీ బాగా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు అక్కడ ఏమీ లేదనేది ఒకటి మెయిన్. రోజు రోజుకి జనాల్లో బాగా దిగులు అనేది వస్తుంది. మొన్నటిదాకా ఒక నరకం, ఇప్పుడు నుంచి ఒక నరకం లాగా ఉంది. మొన్నటిదాకా బాగా బాధపడ్డాం, దండాలు పెట్టాం, ధర్నాలు చేసాం, మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అంతే. స్మార్ట్ సిటీ కడతాం, ఉచిత వైద్య విద్య కడతారండి. ఇప్పుడు ఏది అసలు ఏదన్నా ఒకటి ముందు ఒక రకంగా ఒక పక్కన ఏదన్నా కనపడితే కళ్ళకే ఓకే నెంబర్ 1గా ఉంది, మనం కూడా ముందుకు పోదాం ఇస్తాం. అసలు అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. ఇవాళ 44,000 ఎకరాలు అంటున్నారు, మళ్ళీ రేపు 20,000 ఎకరాలు అంటున్నారు, మళ్ళీ ఎల్లుండి 10,000 ఎకరాలు అంటున్నారు. ఇంతటితో ఆపుతాం, ఇంతవరకు ఆగిపోయింది. ఇది రాజధాని, ఇది హద్దులు అని చెప్పండి. ఒక హద్దు లేదు కదా, పోతా ఉంది. యాడికి పోయిద్దో ఇది బాపట్లాగా పోయిద్దాము, అదే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధాని రాష్ట్రం మొత్తం ఈయన రాష్ట్రం మొత్తం రాజధాని అంటున్నాడు. నేను భూమి ఇచ్చాను, నేను అమరావతి రైతుని, ఈ గ్రామంలో మాట్లాడకూడదు. కానీ చంద్రబాబుకు విషయం చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ డే వార్నింగ్ ఇచ్చా, నువ్వు ఇక్కడి నుంచి రాజధాని కదిలిస్తే నీకు ఇదే పతనం అని చెప్పి. ఈయన ప్రణాళిక బాగుంది, కానీ ప్రణాళిక ఓడికే గీతలు గీయొద్దు, చేతలు కూడా చేయండి. సంవత్సరం అయిపోయింది. 1825 రోజులు జగన్మోహన్ రెడ్డికి లెక్క చెప్పా. నీకు ఆ 1825 రోజులే. తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ రోజులు వస్తాయి కదా. నువ్వు ఆ 1825 రోజులు లెక్క పెట్టుకొని ఆ 1825 రోజులకి 365 రోజులు తీసేసి మిగతా రోజులకి ఏ పనులు చేయగలుగుతావో ఆ పనుల ప్రకారం ప్రణాళిక వేసి పనులు చేయండి. మీకు రాజధాని ఇంటర్నేషనల్ సిటీ స్టాండర్డ్స్తో మీ విజన్ ప్రకారం కడతానికి మేము కూడా ఆమోదమే. ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేయండి. అక్కడ ఉన్న వ్యవస్థని పరుగులు పెట్టించండి, ఆ నమ్మకాన్ని కుదిరించండి. అక్కడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాంట్లో ల్యాండింగ్లోకి విమాన ఆక్యుపెన్సీ పెంచండి. అక్కడి నుంచి సెకండ్ ఎయిర్పోర్ట్ తీసుకురండి, అక్కడి నుంచి అవసరమైతే థర్డ్ ఎయిర్పోర్ట్ కూడా తీసుకురండి. కాదంట్లా మనం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతానంటే నేను కూడా ట్రోల్ చేశా, మా ఇంటి ముందు విమానం ఆకలేదని. ఇవాళ నిన్ను కూడా అలానే ట్రోల్ చేయాల్సి వస్తుంది. రాజధాని అంటే ఆ మూల ఎయిర్పోర్టు, ఈ మూల ఎయిర్పోర్ట్ అని చెప్పి. ఎయిర్పోర్ట్ ఆక్యుపెన్సీ పెంచండి, నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేయండి. ఇక్కడ నీ చేతుల్లో ఉంది సిఆర్డీఏ. నువ్వు ఇక్కడ అనధికార వెంచర్లకు పర్మిషన్ ఇవ్వబాకు. రైతులకి ఇక్కడ రాజధాని వస్తుంది, ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్లో నేను ఏమేమి డెవలప్ చేస్తానో, ఎలా ఉంటుందో ఫ్యూచర్ సిటీ చూపించి ఈ ప్రణాళిక ప్రకారం నీకు ఎక్కడిస్తాను, మీకు ఎంత లబ్ధి జరిగిందని వాళ్ళకి వివరం చెప్పి మొప్పించి వాళ్ళ చేత నువ్వు ప్రశంసలు అందుకొని పొలం తీసుకో. ఫస్ట్ ఫేజ్లో మాకు ఏమీ తెలియపోయినా కానీ నిన్ను నమ్మించాం. నిన్ను నమ్మితే పక్కన విషయం ఉంది. ఇక్కడ నేను నిన్ను తిడితే వైసీపీ అని ట్రోల్ చేస్తారు. నేను వైసీపీ అని కాదు, టీడీపీ అని కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఇట్లాంటి తప్పుడు ప్రణాళికలు చేసేవాడికి మీరు పక్కన విషనాకున్నాడు. నేను అంతకుముందు నోటితో చెప్పలా, నిన్న ఆయన చెప్తున్నాడు 500 ఎకరాల్లోనే రాజధాని కట్టాలి, మిగతాది రాష్ట్రంలో ఎవరికి డెవలప్ అయితే మనం రోడ్లు పోయాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేయదు అని ఆయన చెబుతున్నాడు. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తానని చెబుతున్నావు. ఈ రియల్ ఎస్టేట్లో పిచ్చి ప్రజానికం, పిచ్చి రైతులను బలి చేయబాకండి. పిచ్చి రైతులు నాకు 2 బాతికి ఉండి నా అమ్మ నేను అమ్ముకు తినమని వెళ్ళా. ఇవాడు ప్రతి ఒక్కడు కొంతమంది అంటాడు అమ్ముకోవచ్చుగా, అమ్ముకోవడానికి భూమి ఇస్తాడని నా తండ్రి తరతరాల నుంచి దాని మీద వృత్తి చెంది నా కుటుంబం పెరగడానికి భూమి ఇస్తారు. కానీ నువ్వు రాజధాని అంటే నేను భూమి ఇచ్చా, దాంట్లో నాకు వృద్ధి ఏది? 10 సంవత్సరాలు అయిపోయింది నా వృద్ధి ఏది? 250 లక్ష కౌలు. నువ్వు అక్కడ ఫస్ట్ ఫేజ్లో సంవత్సరం అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఏమీ కట్టలేకపోతే రైతులకు మళ్ళీ కౌలు ఇస్తానన్న ప్రణాళిక అమలు చేయాలి ఇంత మట్టికి. నెక్స్ట్ ఫేజ్లో ఉన్న రైతులు నీ గవర్నమెంట్ ఏదైనా తేడా జరిగి పోతే నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన భూమిలో ఇచ్చే రైతులకి ఏంటి న్యాయం ఏంటి?
రేపు సిఆర్డీఏలో కౌలు అడగటానికి పోతే సిఆర్డీఏ అధికారులు ఎంపడబడి కేసులు పెట్టి కొట్టించారు. ఇదే అధికారులు రేపొద్దున ఒక్కడు కుర్చీలో ఉండడు, వాడు నెక్స్ట్ ఫేజ్లో ఇదే కౌలు అడగటానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు పోతే ఎంపడబడి లాఠీలతో కొడతానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రపా రపా అంటున్నాడు, రపా రపా అంటున్నాడు. నీ మీద కక్షతో రైతుల మీద చూపించాడు లాస్ట్ 5 ఏళ్ళు. ఈసారి రపా రపా అంటున్నాడు. నువ్వు దానికి తగ్గట్టుగా పనిచేయి చంద్రబాబు. నువ్వు మా ఇంటో వాడివి కాదు, జగన్మోహన్ రెడ్డి మా ఇంటో వాడు కాదు. భూమి మా అమ్మ సంపాదించింది, తరతరాల నుంచి వచ్చింది. అక్కడ 10 ఏళ్ళు నరకం అనుభవించా, ఇవాళకి ఆ నరకం తీరలా. ఇంకా నువ్వు రోజు గీతలకు ఇస్తున్నావు, అదొస్తుంది ఇదొస్తుంది అంటావు. నువ్వు 50 అంతస్తులు స్లాబ్ ఆడటానికి 15 రోజులు టైము, 15 రోజులు ఇంటూ 50 750 రోజులు. నువ్వు +50 టవర్స్ కడటానికి స్లాబులు పోయటానికి టైం పట్టింది. నువ్వు చెప్పేది 1850 రోజులు. నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తా? ఇంతకుముందు తీసుకున్నారు, అవి డెవలప్ చేయలేదు. అవి డెవలప్ చేసి ఇక్కడికి వస్తే ఇస్తారు. అంటే అలా కాదు, రేపు ఏదైనా అనుకోకుండా ఏదైనా తేడా జరిగింది అనుకో, వాళ్ళు పడ్డట్టే మేము ఇబ్బంది పడాలిగా. అందుకని జనం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ అమరావతి బిగిన్ చేశాడు. ఇంకో సంవత్సరంన్నరలోనే వాళ్ళకి ప్లాట్లు అప్పచెప్పి ఇక్కడికి వస్తే మేము ఇయటానికి రెడీ. ఎయిర్పోర్ట్, ఉచిత విద్య, వైద్యం అన్నీ ఎప్పుడుకో అవుతాయి. అప్పుడు దాకా అంటే ఎట్లా ఉంటుందో తెలియదు కదా, అందుకని దడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు చూశారు కదా, అందువల్ల ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. మరి అది డెవలప్ అయితే ఇవ్వటానికైతే ఇబ్బంది ఏం లేదు. అక్కడ అనేది ఇంకా రోడ్లు కానీ ఇప్పుడు ప్లాట్లు ఇచ్చి ఇప్పుడు చెప్పిన వాటిలో స్టార్ట్ చేసి కొన్ని అన్న పూర్తయిన ఇంకా తీసుకుంటా అంటే బాగుండేది. భూములు అయితే మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మాకు అందుబాటులో ఎప్పుడు తొందరగా మా ప్లాట్లు మాకు ఇస్తానికి ఎప్పుడు ఇస్తామని అడిగి, మరి కౌలు ఎప్పుడు ఎంత ఇస్తారని అడిగి ఇటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. లేదు భూములు ఇవ్వద్దు అని చెప్పి క్యాన్వాస్ చేశారు. అది ఎవరో పెట్టారు క్యాన్వాస్, వాళ్ళు స్టేషన్లో వేశారు, పోలీస్ స్టేషన్లో వేశారు వాళ్ళు. అదేం కాదు, ఇస్తానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే మా భూములకి మాకు ప్లాట్లు ఎమ్మటే ఇచ్చే మార్గం చేయటం, మాకు కౌలు ఎమ్మటే అప్పుడు ఇచ్చింది ఆ కౌలు వేయటం, దానికోసం అవి అడిగి చేద్దామని గ్రామసభ ఒకసారి పెట్టారు, మళ్ళీ పెట్టలా. మళ్ళీ గ్రామసభ పెట్టి మాకు అనుకూలంగా మాట్లాడుకొని ఇటానికి సిద్ధంగానే ఉన్నాం. భూములు ఇవ్వాలంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? భూములు అయితే మా భూములు మాకు ఎమ్మటే మా ప్లాట్లు ఇవ్వాలి. మా ప్లాట్లు అంటే ఆన్లైన్లో మా రైతులందరికీ తెలియదు. భూములు చూపించి ప్లాట్లు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తామని చెప్పాలి. పోతే కౌలు కూడా ఎమ్మటే వేసి బతకాలుగా. ఇప్పుడు మాకు అదేగా బతుకు జరిగి దాని మీద మా కౌలు కూడా ఎమ్మటే వేసేటట్టు అడిగి గ్రామ సభలు పెట్టి అడిగితే అంత ఇటే సమితిగా ఉన్నాం. మా పిల్లల పెళ్ళి కావు, మా పిల్లల పెళ్లి కావాలంటే ఈయనిచ్చే పాతించడానికి పెళ్ళి కావు. మాకు ఆ భూమి ఉంటేనే ఎకరం 2 ఎకరాలు 1/2 ఎకరం ఉంటేనే పెళ్ళి అయితే. ఈయన అక్కడ అభివృద్ధి ఏం చేయలేదు. ఈయన వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వాడు పోయినాడు అంటే 5 సంవత్సరాలు వాడినే పాడు పెట్టిపోయాడు. ఇప్పుడు ఈయన వచ్చి కూడా 14 నెలలు అవుతుంది. 14 నుంచి ఏమీ చేయలేదు. వాళ్ళకి ఇంకా అభివృద్ధి వాళ్ళకి ఇంతమందికి ఏమీ లేదు. వాళ్ళకి వాళ్ళు ఏడుస్తారు. తుళ్ళూరు, మందడం, మలకాపురం వాళ్ళు మొత్తం ఏడుస్తారు ఉండరు వాళ్ళు, ఎలపూడి వాళ్ళు. ఇంతమంది మాకే ఏమీ లేదు, మరి మీరు తీసుకొని ఏం చేస్తాడు అని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అయితే ఇవ్వద్దు, మీరు ఇవ్వద్దు అని చెప్పారు. ఒకటే మాట, నేను కళ్యాణ మండపానికి వచ్చారులే పోయిన వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి పూర్తిగా అయిపోయి వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి రోడ్లు వేసి ఇందుట్లో దిగండి, మా భూమిలో దిగండి, అప్పుడు మేము నమ్ముతాం. రేపు వాడు వస్తాడు అనుకో, రేపు ఒకవేళ ఈయన వస్తాడు గ్యారంటీ ఉంది, ఈయన వస్తాడో రాడో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, రేపు పొద్దున వచ్చినాక పొలాలు మీరు ఎందుకు ఇచ్చారు, వాడు ఇచ్చారు ముసలోడికి అంటాడు అనేది. ఇదే ఈ ముక్క గ్యారంటీకి వచ్చింది అంట. నవ్వుతాం. 5 ఎకరే కావాలన్నా మేము. 33 ఎకరం ఏం చేయను. మనం వాళ్ళే గుడ్ల పూసి కొట్టాడు. 29 కావాలని గుడ్ల పూసి కొట్టించారు. ఇదమ్మా గుడ్లు అసలు గోండి మీద గుడ్ల కూడా ఉండవు మాకు. అసలు ఊరే పెట్టి బాగా వచ్చిద్దామన్నా, అది ఈ ఊరే పెట్టి బాగా వచ్చిద్దామన్నా. ఉచిత వైద్యం, విద్య అంటున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరు నిన్న వాళ్ళు నానేసింది డెవలప్ అయింది మీ ఊరు. నిన్న నాయకులే చెప్పించారు. వాళ్ళ వల్ల ఇది చెప్పు. నాయకులు చెప్పండి, వాళ్ళు ఎందుకు చెప్తారు? నాయకులు చైత్ర వాళ్ళు సాడి పెంపుతారు, క్యాన్వాస్ చేశారు. డెవలప్ చేస్తా ఉన్నారు, బాగా డెవలప్ అయిపోద్ది. అది కాదండి. ఇప్పుడు 33 ఎకరాలు మనకి ఏమీ లేదుగా. బాగులు మాత్రం తెస్తున్నాడు. 2 తాటి చెట్లు అవుతున్నా రిజర్వాయర్లు అంటాయి, అవి మాత్రం తెస్తున్నాడు. అన్నింటిలో మడిచి పెడితే కారు బోరు కప్పుకునే టైర్ బోరు జారిపోయింది అనుకో, ఎక్కడ అడ్డం దొరకడు. 2 తాటి చెట్లు అవుతుంది, ఎక్కడికి అడ్డ తెస్తున్నాడు. 2 కోట్లు కొంటల 5 కోట్లు కోటిన్నరకు వచ్చింది. చంద్రబాబు ఆ పని చేయలేదు కదా, పనులు చేయలేదు కదా. చేయకుండా వచ్చి మళ్ళీ ఏదన్నా ఊరు 2 ఊర్లు అయితే ఇచ్చేవాళ్ళు, అది పద్ధతిగా ఉండేది. ఏమన్నా 10 ఊర్లు 20 ఊర్లు అడుగుతున్నాడు. ఎక్కడ అమరావతి మండలం మొత్తం మంత్రి నారాయణ గారు 5 సంవత్సరాలు ఆడ కంటి కాపాడాల. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చి భూమి అంతా తీసుకోవాలన్నాడు, ఆ చేరం తీసుకోవాలన్నాడు. ఏది వాడు పెట్టి చదువుకోవడానికి
ఎంత ఇస్తాడు కౌలు రేటు ఏంది, మా ప్లాట్లు ఎక్కడ ఇస్తారు, అభివృద్ధి ఎప్పుడు చేస్తారు, అది ఇప్పుడు వాళ్ళు తీసుకోవడానికి రెడీగా వచ్చి ప్రభుత్వం యంత్రాంగం అంతా వచ్చి కూర్చొని మీ ఊర్లో ప్లాట్లు మీకు ఇస్తాం పలానా చోట, మీ అమౌంట్ ఇగో సంవత్సరానికి ఇంత కౌలు ఇస్తాం, పిల్లల చదువులు విద్య వైద్యం మొత్తం చేసి పెడతాం అంటున్నాడు చంద్రబాబు గారు. అదంతా చేస్తాడు, టైం పట్టిద్ది, ఒకేసారి అవ్వదు, గ్యారంటీగా అవ్వదు. ఈటానికి మాత్రం 75 పైసలు మొత్తం పర్ఫెక్ట్గా పెద్దపల్లి గ్రామంలో 75 పైసలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రెడీలో ఉన్నారు కాసుకొని. ఏంటంటే ఆడ అభివృద్ధి కాలేదు, వాళ్ళు అవతల ఊరు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు, మాయ అవ్వలేదు మీకెందుకు ఈటం పొలం అని. ఈ పొలంగా ఈ 3 ఊళ్ళు తీసుకుంటే బాగుండేది. ఈ కాకుండా అమరావతి మండలం కూరపాడు మండలం అనేసరికి డౌట్ వచ్చింది, అసలు మా ప్లాట్లు మాకు ఇస్తారా ఇరా అని. అది మెయిన్ పాయింట్. అంతేగాని ఇక్కడ ఈయటానికి సిద్ధంగానే ఉన్నారు అందరూ. ఇప్పుడు చంద్రబాబు యంత్రాంగం అంతా వచ్చి కూర్చుంటే అందరు ఇస్తారు. అసలు ఈ పాఠం అనేది మర్చిపోవడమే, ఎవరో నలుగురు కోసం ఆగిపోయింది కానీ అది అందరు ఇస్తారు. చంద్రబాబు మీద అందరూ చంద్రబాబుకే ఓకే ఓటు. తెలుగుదేశం పార్టీ బాగుంది, అభివృద్ధి పదంగా నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నీకు ఎకరం ఉంది, పోయాడు ముందు అయ్యారోగా వెయ్యి కొట్టాడు, వాడేమో ఎకరాన్ని 6 ఎకరం రాశాడు. ఇప్పుడు చుట్టూ తిరుగుతుంటే వాడేం పలకట్లా. ఇంకేం భూములు పోస్తారు, ఏ భూములు పోస్తారండి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం, విద్య వైద్యం ఫ్రీ అంటున్నారు, అన్ని బాగుంటది, మీ ఊరు బ్రహ్మాండంగా అయిపోయిందని చెబుతుంటే అవి ఎవరు చూస్తారు? మా మానవాళ్ళు చూస్తారా? మా మానవాళ్ళు 3 ఏళ్ళలో కట్టేస్తామని చెబుతున్నారు. పొరపాటును కూడా 3 ఏళ్లలో చెట్లు పీకడమే కాదు, ఆ 3 ఏళ్లలో చెట్లు పీకాక 7 ఇచ్చారనుకో, 7 అంతకంటే ఎక్కువ చెట్లు అవుతాయి. మరి ఇది బాగు ఈ చెట్లు పీకాక మళ్ళీ 10 ఏళ్ళు పడతాయి. ఈ నిన్నాళ్ళు ఉంటాడు, ఈసారి వచ్చాడు చేస్తాడని గ్యారంటీ ఏంటి? ఎవడైనా రూపాయి కోసం పాల్పడేవాడు కానీ సక్రమంగా చేసేవాడు లేడు. ఇప్పుడు చంద్రబాబు ఆలోచన మంచిదే, చంద్రబాబు ఆలోచన కాదను, భావితరాలకి 50 సంవత్సరాలకి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నాడు. అర్థం కదా? ఈ 50 సంవత్సరాలకు ఉపయోగపడే ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జనం ఇబ్బందులు కూడా గుర్తు పెట్టుకోవాలి కదా. ఆ గుర్తు పెట్టుకున్నప్పుడు డిపార్ట్మెంట్లో లేదు, అటప్పుడు జనం ఎందుకు ఇస్తా ఉంటారు? ప్లాట్లు ఇస్తాం, రేపొద్దున కోట్లు వస్తాయి. ప్లాట్లు ఆడిస్తారు, మా ఊరు పొలానికి మా ఊళ్ళో ఇస్తారా, దానికి పోయి ఆయన చెరువులో ఇస్తారా అనే సమస్య ఒకటి. ఇప్పుడు మా చేను ఉంది, మా ఏరియా ఉంది, ఈడ ఒక 400 ఎకరం ఇచ్చారు. ఈ రోడ్డు బార్లో 10 ఎకరాల్లో ఈ ప్లాట్లు వేసి ఏమంటే అప్పు చెప్పరాదు, అయ్యేం కుదరవు. అందుకని జనం పైకి ఏదైనా అన్నా కూడా లోపల ఇచ్చే ఉద్దేశం లేదు ఎక్కువ మందికి. ఇప్పుడు వాడి 6 ఎకరం ఉంది, వాడు ఏ పిల్లలు పెళ్లి చేస్తాడు, వాడు ఎంతసేపు ఆగాడు, ఉపయోగం ఏముంది? నాకు చెంటు లేదు, నేనే వాగుతాను, ఉపయోగం ఏంది? 10 ఎకరాలు ఉండోడు కదా, వాడు నష్టపోతాననే సంగతి, లాభపడతానే సంగతి వాడికి తెలియాలి కదా, వాడు ముందుకు రావాలి కదా. ఏమి లేనాడు ముందుకు వచ్చే ఉపయోగం ఉంది, అది లెక్క. అమరావతితో పాటు ఇది అభివృద్ధి చెందిద్దానా లేకపోతే ఏమనుకోవచ్చు చంద్రబాబు? మేము ఉండగా చూడడం, చెందిద్ది చెందది అనేది మాకు తెలియదు. ఇబ్బందులు మడికి పడతారు జనం. పొలం ఇచ్చారు, పండుగ అప్పులో పప్పులో చేస్తున్నారు. పొలం ఇచ్చారు, కూతుంటారు. నువ్వు ఏ కవులు ఇస్తావో తెలియదు. నాకు అర్జెంటుగా ఆసుపత్రికి పోవాలా, ఒక 20 ఏలో 25 ఏలో 50 ఏలో 1,00,000 కావాల్సి వచ్చింది. నీ బోర్డు నడితే 5 పైసలు కూడా ఇయ్యడు. మరి వాడి పరిస్థితి ఏమిటి? అదే భూమి ఉందనుకో, ఎవరికైనా 10 సెంట్లు తాకడ పెట్టి ఒక 1 ఎకరం అమ్ముకోను, వాడు సవాడు వస్తాడు. ఇప్పుడు ఇచ్చిన అందువల్ల నాకు ఏ హక్కు లేదు. హక్కు లేనప్పుడు మరి నా పరిస్థితి ఏమిటి? ముందు పోవాలా వెనక్కి రావాలా? డిపార్ట్మెంట్లు పూర్తిగా విఫలమవుతున్నాయి. సర్కారు చేసే ఆలోచన బాగానే ఉంది, డిపార్ట్మెంట్లు చేసే ఆలోచన సక్రమంగా లేదు. లేనప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? వాళ్ళే ఇబ్బంది పడరు. డిపార్ట్మెంట్ వాళ్ళు 100 గల్లోడి దగ్గర 10 రూపాయలు దింగి 100లోకి అన్యాయం చేస్తున్నారు. అర్థం కదా? అన్యాయం చేసేటప్పుడు చేసేదేముంది? ఇబ్బంది పడాల్సిందే. చెంటు పొలం లేని వాళ్ళే ఈ మైకులు పెట్టి తిప్పే వాళ్ళంతా ఒక్కొక్కడికి 100 ఎకరం పెట్టి రైళ్ళన్నీ వాళ్ళు చేయండుకుంటున్నాయి, పోతున్నాయి రైళ్ళు రోడ్లన్నీ. అందుకని ఈయన అంటున్నారు, వాళ్ళు కాదు, రైతులందరూ ఇస్తారు. కాకపోతే ఆడ ఇచ్చారు, ఆడ బాగు చేయలేదు, మళ్ళీ ఏమైద్దో, వీడు తీవ్రవాది, ఈ తీవ్రవాది ఏం చేస్తాడో అని భయంతో ఉండారు. మనం మొత్తం ఇచ్చేవాళ్ళే, ఇస్తానికే సిద్ధంగా ఉండారు. కాకపోతే ఏంటంటే 5 సంవత్సరాలు బాధలు పడ్డాము. ఆ 5 సంవత్సరాల బాధలు కూడా రాజధానికి మొత్తం మేమే ఎదుర్కొంటూ వచ్చాము. రాజధానిలో ఏ గొడవలైనా ఏదైనా ఏ ధర్నాలకైనా అన్నిటికీ మా ఊరే ముందుంది, పెద్దపరి గ్రామమే ముందుంది. కానీ ఇంకా ఎన్నాళ్ళు పోరాడగలుగుతాము? వాడిని ఏం డిసిషన్ తీసుకోవాలి? ఎన్ని వేల కోట్లు దోశాడు, ఎంత దోశాడు, అన్ని కేసులు కంటికి అవపడుతున్నాయి, చూపిస్తున్నారు 14 సెల్లుల్లో. కానీ వాడిని ఏమీ చేయట్లా. మరి వాడిని ఏమీ చేయట్లేదు, భూమి కావాలంటున్నారు, భయపడుతున్నారు. భూమి కోసం యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు, గ్యారంటీగా 100కి 100 రూపాయలు. కాకపోతే వాడు భయంతో కొట్టుట్టు మాట్లాడుతున్నారు. మాకు ఏం కోరికలు ఏమి లేవు, ఏ కోరికలు లేవు. రాజధాని ప్యాకేజీ ప్రకారంగా చెప్పాడు, ఇస్తానన్నారు, ఇచ్చేది ఖాయమే. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఈయనకు వయసు అయిపోతుంది, వాడు ఏం చేస్తాడో అని భయం ఎక్కువగా పట్టింది. ఆ భయం మీద
ముందు అది బాగు చేయని ఇద్దామనే ఆలోచనతో జనం ఉండారు. గ్యారెంటీగా ఇస్తారు. దాంతోపాటు చేస్తానని హామీ ఇస్తే ఏది రాజధానికి ముందు తీసుకున్న భూములతో పాటు ఆ 2 ఏళ్లలో మాది కూడా పూర్తి చేస్తాము, ఇస్తాము అన్నీ అంటే ఇస్తానికి సిద్ధంగానే ఉంటారు. తర్వాత ఎప్పుడో చేస్తాను అని అంటే భయంగా ఉంది. ఎప్పుడు చేస్తాడో, ఏది చేస్తాడో, ఎవడు వస్తాడో, ఏందో ప్రభుత్వం మారితే ఏమైద్దో అని భయంతో 5 ఏళ్ళు చూశాం కాబట్టి బాధలతోటి, ఆ బాధలతోటే భయం ఎక్కువగా పట్టుకొని ఉంది. పెదపరిమి గ్రామంలో రైతులే కావచ్చు, గ్రామస్తులే కావచ్చు ఒకటే చెప్తున్నారు, తాము భూములు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని. అయితే ఇప్పటికే తీసుకున్న 34,000 ఎకరాలు ఏదైతే ఉన్నాయో రాజధాని నిర్మాణ నిమిత్తం 29 గ్రామాల్లో ఆ భూములను అభివృద్ధి చేసి రైతులకి తమ ఫ్లాట్లు కేటాయించి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి తమ వద్దకు రావాలని, అప్పుడు తమ భూములు ఎట్టి పరిస్థితులు ఏ కండిషన్ లేకుండా ఇచ్చేందుకు సిద్ధమని అయితే తేల్చి చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పటికే 11 ఏళ్ళు గడిచిపోయిందని, అమరావతి రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు కేటాయింపు అయితే జరగలేదని, వారు ఇప్పటికీ తమ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదని చెప్తున్నారని, ఈ సందర్భంలో తమ దగ్గర భూములు తీసుకొని తమ భూములను బీడు పెడితే మరోసారి ప్రభుత్వం మారొచ్చని, ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని, ఈ బీడువారిన భూముల్లో పుల్లు సింహాలు తిరిగి వాటికి ఆహారంగా మారాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా తీసుకున్న భూముల్ని డెవలప్ చేసి అమరావతి రాజధానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాత తమ భూములు ఇచ్చేందుకు సిద్ధమని, అలాగే ఈ భూములపై ఆధారపడి తమ జీవనం సాగిస్తున్నామని అయితే రైతులు చెప్తున్నారు. ఈ భూములు ఉంటేనే తమకు అప్పులు ఇస్తారని, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు బ్యాంకులో రుణాలు కూడా ఇవ్వట్లేదని, ఫ్లాట్లు ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో భూములు ఇచ్చిన రైతులకి ఆ ఫ్లాట్లు చూపించి లోన్ ఇవ్వమంటే ఏ బ్యాంకు ముందుకు రావడం లేదని, రేపు ఆ పరిస్థితిలో మేము ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం మాకేముందని వారైతే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అంటే తమకు మంచి నమ్మకం అని, చంద్రబాబుకు ఓట్లు వేసామని, పెదపరిమి గ్రామం పూర్తిగా టీడీపీ గ్రామం అని, 6,700 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో 6,400 ఓట్లు చంద్రబాబుకి వేసామని, అయితే ఇంతటి భారీ మెజారిటీ ఇచ్చినటువంటి ఊర్లో కూడా ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకత ఎందుకు చూపుతున్నాం అనేది అర్థం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల్ని డెవలప్ చేసి రాజధాని నిర్మాణం చేసి ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో తమ భూములు తీసుకోవాలని, అప్పుడైతే తమకు నమ్మకం కలుగుతుందని, అక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి తమకు కూడా ఇబ్బంది ఉండదని, రేపటి రోజున ప్రభుత్వం మారి మరొక ప్రభుత్వం వస్తే తమ పరిస్థితి ఏంటని, తాము ఉద్యమాలు చేయలేమని, తమ రోడ్లెక్కి తమ భూముల కోసం పోరాటాలు చేయలేమని అయితే వారు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచన చేసి ఇతరులు ఎవరైతే పక్కన సలహాలు ఇచ్చేవారు ఉన్నారో వారి మాటలు వినకుండా నేరుగా రైతులతో సమావేశమై వారి డిమాండ్లు తెలుసుకొని దానికి అనుకూలంగా నడుచుకోవాలని అయితే వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, పెదపరిమి నుంచి.